హలో అండి. మనకు మిర్చి పంటల్లో బ్లాక్ థ్రిప్స్ అంటే నల్ల తామర పురుగులు మరియు ఎర్రనల్లి రెడ్ మైట్స్ అనేది మనకు కామన్‌గా వచ్చే సమస్యలండి. ఇవి రసం పీల్చే పురుగులండి. మనకు బ్లాక్ థ్రిప్స్ అయితే మనకు ఈ పురుగులు వచ్చేసి మొగ్గలు, పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయండి గోకి. దీని ద్వారా అవి గట్టిపడి రాలిపోవడం అవుతుంది. ఆకులు పైవైపుకు ముడుచుకొని పై ముడతలాగా కనిపిస్తాయి. తీవ్రంగా ఉంటే ఆకులు మొత్తం రాలిపోతాయండి. మనకి ఇది బ్లాక్ థ్రిప్స్ ఎప్పుడైతే మనం పూత ఉంటుంది కదా, పూతలో చెక్ చేస్తే మనకు నల్లని పురుగులు ఉంటాయి. తర్వాత అలాగే రెడ్ మైట్స్ అంటే మనకు ఎర్రనల్లి అంటారు కదా, అది వచ్చేసి ఏం లేదండి, ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుపోతాయి, పడవ ఆకారంలో మారుతాయి. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఆకులు చిన్నగా మారి గుమిగూడతాయి. ఈ రెండు పురుగులకు మనకు ప్రకృతి సేద్యంలో ఏ విధంగా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనం ముందస్తు నివారణ చర్యల కింద చేసుకునేటట్లయితే మనం మిరపనారను బీజామృతంతో నార శుద్ధి చేసుకోవాలండి కంపల్సరీగా. అలాగే వచ్చేసి బంతి మొక్కలను 200 మొక్కలు ఎకరాకు ఎర్ర పంటగా వేసుకోవాలి. దీనివల్ల దేనికి బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు. అలాగే వచ్చేసి ముల్లంగి, ఉల్లి, ధనియాలను అంతర పంటలుగా వేసుకోవాలి. సజ్జను 4 వరుసలు పొలం చుట్టూ వేసుకుంటే మంచిదండి. ఎకరానికి 35 నుండి 40 జిగురు నీలి రంగు అట్టలు పెట్టుకోవాలి బ్లాక్ థ్రిప్స్కి. అలాగే మనకు ఎర్రనల్లికి చూసుకుంటే ఆముదం 10 మొక్కలు మరియు బంతి 200 మొక్కలు ఎకరాకి ఎర్రనల్లికి పెట్టుకోవాల్సిందండి. ముల్లంగి, ధనియాలు అంతర పంటలుగా వేసుకోవాలి. సజ్జలను బార్డర్ క్రాప్గా అంటే చుట్టూ 2 నుండి 3 వరుసల్లో వేసుకుంటే మంచిది. ఎకరానికి 35 నుండి 40 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలండి. ప్రకృతి నివారణ చర్యలు ఏ విధంగా, ప్రకృతి సేద్యం ద్వారా ఏ విధంగా మనం ఇవి మందులు తయారు చేసుకొని వాడాలనేది చెప్తాను. మనకు పురుగు తక్కువ ఉన్నట్లయితే నీమాస్త్రం 200 లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలండి. మధ్య స్థాయిలో ఉన్నప్పుడు 5% వేప గింజల ద్రావణం వాడాల్సి ఉంటుంది. పంట నాటిన తర్వాత దశల వారీగా వివిధ ద్రావణాలు ఎలా వాడాలనేది ఇప్పుడు చెప్తామండి. 15 రోజుల టైంలో వచ్చేసి కోడిగుడ్డు నిమ్మరసం కషాయం వాడాల్సి ఉంటుంది. అలాగే 22 రోజుల్లో పేడ, మూత్రం, ఇంగువ కషాయం వాడచ్చు. అలాగే వచ్చేసి 30 రోజుల్లో ద్రవజీవామృతం, అలాగే 37 రోజుల వయసు ఉన్న మొక్కలకి దశపత్రి కషాయం, 45 రోజులు ఉన్న మొక్కలకు వచ్చేసి మట్టి ద్రావణం, 52 రోజులు నల్లేరు కషాయం వాడవచ్చండి. అలాగే వచ్చేసి మనం ఇవి వాడేటప్పుడు ముఖ్యమైన సూచనలు ఏంటంటే, మనం ఎండ ఎక్కువ ఉన్న టైంలో వాడితే మొత్తం వచ్చేసి ఆవిరైపోతుందండి. అందుకు పిచికారీ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయాల్సి ఉంటుంది. ఆకులు కింది భాగం బాగా తడిసేటట్లు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడే మొత్తం పురుగులు ఉండి ఆ లేయర్ని గోకి రసం పీలుస్తుంటాయి. కాబట్టి మనం కింది ఆకులు బాగా తడిసేటట్టు చేసుకుంటే మనకు ఎక్కువ ఫలితం ఉండేటట్లు ఉంటుంది. అలాగే వచ్చేసి స్ప్రేయింగ్స్ కూడా కంటిన్యూస్గా ఉండేటట్లు చూసుకోవాలి. కన్సిస్టెంట్గా స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మనం ఈ బ్లాక్ థ్రిప్స్ని కానీ ఎర్రనల్లిని కానీ సమర్థవంతంగా మనము ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి.